అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు కల కానిది. రచన రాచపూటి రమేష్ గారు. ఇక కథలోకి వెళ్దామా? ఆకాశం మేఘావృతమై ఉంది. శీతాకాలమేమో సాయంత్రం 7ంటికే సన్నగా చలి పెడుతోంది. చూస్తూ ఉండగానే చినుకులు టపటపా రాలడం ప్రారంభించాయి. గొడుగులు, రెయిన్ కోట్స్ లేని జనం గమ్యస్థానాలు చేరుకోవడానికి హడావుడిగా పరుగులు తీస్తున్నారు. గ్రూప్ థియేటర్స్లో 2 కొత్త సినిమాలు విడుదలైనట్లున్నాయి. జన సందోహానికి పట్టపగ్గాలు లేకుండా ఉంది. సన్నగా చినుకులు రాలుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా ప్రేక్షకులు బుకింగ్ కౌంటర్ల ముందు బారులు తీరి ఉన్నారు. చూస్తుండగానే 3 థియేటర్లో 2 ముందు హౌస్ఫుల్ బోర్డులు వెలిశాయి. టికెట్ దొరకని రామకృష్ణ నిరాశగా 3వ థియేటర్ వైపు దృష్టి సారించాడు. ఒక అగ్రశ్రేణి హీరో నటించిన చిత్రం 4వ వారం నడుస్తూ ఉందందులో. ఫార్ములా దట్టించి, సెంటిమెంట్ జోడించి 3 ఫైట్లు 6 పాటలుగా తీసిన ఆ చిత్రరాజాన్ని చూస్తూ టైం వేస్ట్ చేసుకోవడం అనవసరమని తోచింది అతనికి. హఠాత్తుగా ఒక టీవీ ఛానల్లో రాత్రి 8ంటికి గుండమ్మ కథ సినిమా ప్రసారం అవుతున్నట్టు గుర్తుకొచ్చింది అతనికి. తొక్కిడి తోపుడు ఉన్న సినిమా హాల్ కన్నా ఇల్లు పదిలం. గుండమ్మ కథకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాడు అతను. పైగా 6ంటికి పుట్టింటికి వెళ్ళడానికి తాను బస్సు ఎక్కించిన భార్యమని 9ంటికి అడుగు చేరుకుని తన కోసం ఇంటికి ఫోన్ చేయొచ్చు. ఆ సరికి తాను ఇంట్లోనే ఉండడం శ్రేయస్కరమని తోచింది అతనికి. పార్కింగ్ కుర్రాడికి టోకెన్ ఇచ్చి పార్కింగ్ లాట్లోంచి తన కారుని బయటకు తీసుకొచ్చాడు రామకృష్ణ. వర్షం రిథమిక్గా శబ్దం చేస్తూ కురుస్తోంది. టికెట్లు దొరకని జనం నిరాశగా వేరే థియేటర్ల వైపు మరలుతున్నారు. పీక్ అవర్ కాబట్టి వాహనాల రద్దీ విపరీతంగా ఉంది. ఆటోలు వర్షంలో తడుస్తూ ఖడ్గమృగాల్లా రోడ్లపై భారంగా కదులుతున్నాయి. బస్టాప్లో నిలబడ్డ 12 ఏళ్ల కుర్రాడు వర్షంలో తడుస్తూనే పల్లీలు అమ్ముతున్నాడు. వాన రాక కొందరికి ప్రమోదమైతే మరికొందరికి ఆశానిపాతం అనిపించింది రామకృష్ణకు. ఒక జాతీయ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు అతను. 2 నెలల క్రితమే తిరుపతికి ట్రాన్స్ఫర్ అయింది. అతని భార్య సుచరిత 4 రోజుల క్రితమే కంటి ఆపరేషన్ చేయించుకొని మదనపల్లిలో విశ్రాంతి తీసుకుంటున్న తన తండ్రిని చూసి రావాలని పిల్లలిద్దరినీ తీసుకొని వెళ్ళింది. 2 రోజుల పాటు సెలవులు వచ్చినా రామకృష్ణ భార్యతో పాటు వెళ్ళలేదు. ఆఫీసులో పెండింగ్ వర్క్ చాలా ఉంది. వీలైతే ఇంటి వద్దనే ఉండి కొంత పని పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాడు. హఠాత్తుగా తన కారు ముందు జనం మూగడంతో పరధ్యానంగా డ్రైవ్ చేస్తున్న రామకృష్ణ ఇహలోకానికి వచ్చాడు. తన ముందు వెళ్తున్న అంబాసిడర్ ఒక్క కుదుపుతో ఆగడంతో తాను కూడా హఠాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చింది. చావాలంటే నా కారే దొరికిందా? కారు విండోలోంచి తల బయటకు పెట్టి అంబాసిడర్ కార్ డ్రైవరు కోపంతో ఎవరి మీద ఉర్దూలో చిందులు తొక్కుతున్నాడు. ఫూటుగా తాగి రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ నడవడం ఎందుకో? ఏ ఆటోలోనో ఇంటికి వెళ్ళొచ్చుగా? స్కూటర్పై వెళ్తున్న శాల్తీ గొనుక్కుంటూ వెళ్తున్నాడు. గేరు మార్చి కారును ముందుకు కలచబోయిన రామకృష్ణ హఠాత్తుగా ఆగాడు. నియాన్ లైట్ల కాంతి కారు కింద పడబోయిన వ్యక్తిపై క్షణకాలం పాటు పడి మెరిసింది. రామకృష్ణ అప్రతిభుడైనాడు. హఠాత్తుగా గుండె లయ తప్పుతున్నట్లు తోచింది అతనికి. అతను సూర్యలాగే ఉన్నాడు. మాసిన బట్టల్లో గడ్డం పెరిగిన వ్యక్తి వైపు చూస్తూ అనుకున్నాడు రామకృష్ణ. మేఘాలు ఒక్కసారిగా గట్టి ఒరుమాయి. మెరుపు వెలుతురులో సూర్యముఖం మరింత స్పష్టంగా కనిపించింది. ఫూటుగా తాగి తూలుతూ ఉన్నాడని తెలుస్తూనే ఉంది. కానీ ముఖంలో అలనాటి స్పార్క్ అంతో ఇంతో మిగిలే ఉంది. ఇంకా ఎవరో పాదచారి సూర్యని నడిపించుకుని వెళ్ళి ప్లాట్ఫామ్పై కూర్చోబెట్టాడు. రోడ్డుకు ఒకవైపు కారును పార్క్ చేసి రామకృష్ణ గబగబా సూర్య కూర్చున్న చోటికి వెళ్ళాడు. సూర్య రామకృష్ణను ఏమాత్రం గుర్తుపట్టలేదు. ఏదో గొణుగుతూ తూలిపోతున్నాడు. వర్షంలో తడుస్తూ వణుకుతున్న సూర్యను చేయి పట్టుకొని కారు దగ్గరికి నడిపించుకుని వచ్చాడు రామకృష్ణ. ఏదో అచేతనావస్థలో ఉన్నట్లున్న సూర్య కాసేపు మొరాయించి కారు బ్యాక్ సీట్లోనే నిద్రలోకి జారిపోయాడు. రామకృష్ణ తడిసిన సూర్య తలను ముఖాన్ని తుడిచి కారు డోర్స్ లాక్ చేసి వేగంగా ఇంటివైపు డ్రైవ్ చేశాడు. కారు హారన్ వినగానే పనివాడు కోటయ్య పరుగున వచ్చి మెయిన్ గేట్ తీశాడు. రామకృష్ణ నుండి ఇంటి తాళాలు తీసుకుంటూ బ్యాక్ సీట్లో నిద్రలో ఉన్న సూర్యవంక ఆశ్చర్యంగా చూశాడు కోటయ్య. నా స్నేహితుడేలే,
త్వరగా తలుపు తెరువు అన్నాడు రామకృష్ణ. సూర్యను ఇద్దరూ కలిసి ఇంటిలోకి నడిపించుకుని వెళ్ళారు. రామకృష్ణ తడిసిన సూర్య షర్టుని తీసివేసి తన టీషర్ట్ తొడిగి గెస్ట్ రూమ్లోని బెడ్పై పడుకోబెట్టాడు. తను డ్రెస్ మార్చుకొని లుంగి కట్టుకొని వచ్చేసరికి కోటయ్య 2 గ్లాసుల్లో పాలు వెచ్చబెట్టుకుని తీసుకొచ్చాడు. సూర్యను లేపబోయి షాక్ తగిలినట్లు చెయ్యి వెనక్కి తీసుకున్నాడు కోటయ్య. సార్, ఒళ్ళు కాలిపోతుంది, బాగా జ్వరం వచ్చినట్టుంది అన్నాడు. రామకృష్ణ సూర్య నుదురు చేయి పట్టుకుని చూశాడు. బాగా టెంపరేచర్ ఉంది. జ్వరంతో చిన్నగా మూలుగసాగాడు. 4 ఇళ్ళ అవతలే డాక్టర్ ఫ్రాన్సిస్ క్లినిక్ ఉంది. కోటయ్యతో డాక్టర్కు కబురు పెట్టాడు రామకృష్ణ. డాక్టర్ గారు సూర్యను పరీక్షించి వైరల్ ఫీవర్లా ఉంది, మరేం పర్లేదు, 2 రోజులు బాగా రెస్ట్ తీసుకునివ్వండి, ఈ టాబ్లెట్స్ వాడండి అని కొన్ని మందులు రాసి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. కోటయ్యను పంపి టాబ్లెట్స్ తెప్పించి బలవంతంగా సూర్యతో మింగించాడు రామకృష్ణ. చిన్నగా మూలుగుతూ మగత నిద్రలోకి జారుకున్నాడు సూర్య. అతని బెడ్ పక్కనే దీవాన్పై నిద్రకు ఉపక్రమించాడు రామకృష్ణ. ఎంతకు నిద్ర రావడం లేదు అతనికి. 10 ఏళ్ల నాటి స్మృతులు కళ్ళ ముందు కదులుతున్నాయి. ఆనాటి సూర్య చెలాకితనం, ఆ సరదా రోజులు గుర్తుకొస్తున్నాయి రామకృష్ణకు. రామకృష్ణ తండ్రి హెడ్ మాస్టర్గా చిత్తూరు దగ్గర వెంకటాపురం అనే గ్రామంలో పనిచేసేవాడు. రామకృష్ణ, అతని తమ్ముడు ఇద్దరే ఆయనకు సంతానం. తిరుపతిలో డిగ్రీ చదువుతూ హాస్టల్లో ఉండేవాడు రామకృష్ణ. హాస్టల్లో భోజనం పడక నానా అవస్థలు పడుతూ ఉండేవాడు. ఎవరైనా స్నేహితులు దొరికితే రూమ్ తీసుకుని ఒక పూటైనా వండుకు తింటే బాగుండేదనిపించేది. ఖర్చు తగ్గటంతో పాటు శుచిగా రుచిగా ఒక పూటైనా తినొచ్చు అనుకున్నాడు. స్వతహాగా సంగీతం పట్ల మంచి ఆసక్తి ఉండడంతో మ్యూజిక్ కాలేజీలో వయలిన్లో డిప్లొమా కోర్సులో చేరాడు. సాయంత్రం పూట 2 గంటలే క్లాసులు కాబట్టి చదువుకు పెద్దగా ఆటంకం లేదు. 3rd ఇయర్లో ఉండగా ఒకనాడు క్లాస్ నుండి బయటికి వస్తున్నాడు. వెంకటాపురంలో 2 రోజుల్లో తిరణాలు జరుగుతుండటంతో క్లాసులకు డుమ్మా కొట్టి ఊరికి పోయి రావాలనుకున్నాడు అతను. 2-3 రోజుల పాటు నుదుట తిరునామం, తెల్లటి ఖద్దరు షర్టు, పంచెలో రంగనాథం మాస్టారు, ఏమో ఎలా ఉంది ప్రాక్టీసు, ఈ మధ్య క్లాసులు మిస్ అవుతున్నట్టున్నావు అని పలకరించాడు. అదేం లేదు మాస్టారు, రెగ్యులర్గానే వస్తున్నాను బెరుగ్గా అన్నాడు రామకృష్ణ. మర్చిపోయాను, రేపు సాయంత్రం త్యాగరాజ మండపంలో ఒక కచేరీ ఉంది, ప్రక్క వాద్యగాడుగా నువ్వు ఉండాలి అన్నారు. అది అభ్యర్థనలా లేదు, ఆదేశంలా ఉంది. ఠారెత్తిపోయాడు రామకృష్ణ. అదేంటి సార్, నేను అకంపనీస్టుగానా? 8వ ప్రపంచ వింతను చూస్తున్నట్లు అడిగాడు కంగారుగా. మరేం పర్వాలేదోయ్, అక్కడ కచేరీ ఇచ్చేవారు కూడా పెద్ద విద్వాంసుడేం కాదు. మన కాలేజీలోనే ఫైనల్ స్టూడెంట్ సూర్యనారాయణ అతని పేరు. సమయానికి మన వయోలిన్ గోపాలకృష్ణ అత్తగారికి సీరియస్గా ఉండడంతో శ్రీరంగానికి పరిగెత్తాల్సి వచ్చింది. ఆల్టర్నేటివ్ దొరకలేదు. రేపు ఉదయం సూర్యతో కలిసి నా దగ్గరకు వస్తారా అని చెప్పి వెళ్ళిపోయాడు. రామకృష్ణ గుండెల్లో రాయి పడినట్టయింది. గురువాజ్ఞ కాదనడానికి వీల్లేదు, ఏమైతే అవని అనుకుని మరునాటి ఉదయం 11ంటికి మాస్టారు చెప్పిన సూర్యనారాయణను కలుసుకున్నాడు. సన్నగా పొడవుగా నూనుగు మీసాలతో ఉన్న సూర్యముఖంలో ఆత్మవిశ్వాసం కదలాడుతుంది. ఇద్దరూ కలిసి రంగనాథం మాస్టర్ దగ్గరికి వెళ్ళి కచేరీకి కావలసిన సూచనలు తీసుకున్నారు. ఆసరికే సూర్య 5-6 కచేరీలు ఇచ్చి ఉన్నాడని విని ఆశ్చర్యపోయాడు కృష్ణ. ముఖ్య అతిథి యూనివర్సిటీ వీసీ కృష్ణమాచార్యులు గారు. ఆయనకు బిల్హరి, కరహరప్రియ రాగాలు చాలా ఇష్టమని చెప్పి రంగనాథం మేస్టారు ఆ రాగాల్లో కొన్ని కీర్తనలు ప్రాక్టీస్ చేయించారు. మేస్టారి సూచనలు, సూర్య ప్రోత్సాహంతో కృష్ణకు కొండంత ధైర్యం వచ్చింది. కచేరీ చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా సాగింది. 2 గంటలు ఎలా గడిచాయో రామకృష్ణకు అర్థమే కాలేదు. సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. కృష్ణమాచార్యులు గారు వారిని అభినందించి యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రోగ్రాం ఏర్పాటు చేయగలనని మాటిచ్చి వెళ్ళిపోయారు. వాద్యగాళ్ళు బయటికి వెళ్ళబోతుంటే నల్లగా దృఢంగా ఉన్న యువకుడొకరు పరుగున వచ్చి సూర్యతో కృష్ణతో ఆటోగ్రాఫ్లు తీసుకున్నాడు. తన పేరు షరీఫ్ అని, ప్రైవేటుగా డిగ్రీ చదువుతూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో పెయింటింగ్లో డిప్లొమా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఆనాటి నుంచి కృష్ణ, సూర్య, షరీఫ్ తరచూ కలుస్తూనే వచ్చారు. చిత్రకళలో కాల్పనికవాదం, ఇంప్రెషనిజం, సింబాలిజం వంటి అంశాల గురించి షరీఫ్ వాళ్ళకు విడమర్చి చెప్పేవాడు.
నాటి రష్యన్ చిత్రకళలో ప్రభవించిన మానవతావాదం, శాస్త్రీయ దృక్పథం నేడు లోపించాయని బాధపడేవాడు షరీఫ్. ఒక కాలేజీలో పనిచేస్తూ సాయంత్రం పెయింటింగ్ క్లాసులకు వెళ్ళేవాడు షరీఫ్. కాలేజీలో పెద్దగా జీతం వచ్చేది కాదు. ఏదో ఫీజులకు జేబు ఖర్చులకు సరిపోయేది అతనికి. ఇక సూర్య కూడా ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉండేవాడు. అక్కడ ప్రాక్టీస్ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రశాంత వాతావరణం లేదని వాపోయేవాడు. ముగ్గురి భావాలు ఒకటే కావడంతో ఒకే రూమ్లో కలిసి ఉండాలని గది కోసం వెతికారు. 4 రోజుల్లోనే మంచి గది దొరికింది. మేడ మీది గది, చుట్టూ ఖాళీ స్థలం. ఓనరు జానకిరాం మంచి సంగీత ప్రియుడు. తరచూ కృష్ణా సూర్యులతో మేళకర్తల గురించి, జనకరాగాల గురించి హస్క్ పెట్టుకునేవాడు. ఆయన కోసం, సూర్య కోసం వచ్చే ఫ్రెండ్స్తో సందడిగా ఉండేది వాతావరణం. రాత్రి భోజనం చేసిన తర్వాత సరదాగా కొన్ని రాగాలు తీసేవాడు సూర్య. కళ్యాణిలో నిధి చాలా సుఖమా, వరాలి రాగంలో కనకన రుచిరాతో ప్రారంభించి చిన్నగా సినిమా పాటల్లోకి దిగిపోయేవాడు. ఆసరికి డాబా 10-15 మంది శ్రోతలతో కిటకిటలాడుతూ ఉండేది. శుద్ధ సావేరిలో బృందావనమది అందరిదితో ప్రారంభించి కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది అంటూ మళ్ళీ అహో ఆంధ్రభోజ అని హంపీనగర వైభవం చాటి రేవతి రాగంలో ఏ తీగ పువ్వును మీటి చిన్నగా రాగమాలికలోకి జారుకునేవాడు. వీలైతే కృష్ణ వయలిన్, మరో మిత్రుడి కంజీర తోడయేవి. మీ ఇల్లొక పాటల పందిరి అనేవారు కొందరు. గంటసేపు మీ కచేరీలో కూర్చుంటే అన్ని టెన్షన్లు పోతున్నాయి అనేవారు మరికొందరు. ఆరుబయట వెన్నెల్లో సంగీత అమృతవర్షిని కురుస్తోంది అనేవారు ఇంకా కొందరు. ఆ రోజుల్ని తలుచుకుంటే రామకృష్ణ మనసు ఆనందంతో నిండిపోసాగింది. హఠాత్తుగా అన్యమనస్కంగా కనిపించసాగాడు సూర్య. కారణం తెలియరాలేదు. కొన్ని రోజులు రాత్రిలో ఆలస్యంగా రూమ్కి వచ్చేవాడు. మిత్రులిద్దరికీ సూర్య పరధ్యానానికి కారణం అర్థం కాలేదు. హఠాత్తుగా ఒకనాడు చాలా హుషారుగా గదికొచ్చాడు సూర్య. అతడి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఏమిటండి, మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో పాటలు పాడే అవకాశం ఏమైనా దొరికిందా అని జోక్ చేశాడు రామకృష్ణ. అబ్బే, రేపు సాయంత్రం ఆడిటోరియంలో 6ంటికి ప్రోగ్రాం ఉంది, నాది కాదులే అంటూనే ఆరుబయట ప్రాక్టీస్లో పడిపోయాడు సూర్య. మిత్రులిద్దరికీ అతని ధోరణి అంతు చిక్కలేదు. 20 గంటలు ఉత్కంఠతో గడిచాయి. 5:30కే షరీఫ్, రామకృష్ణ ఇరువురు సైకిళ్లపై ఆడిటోరియం చేరుకున్నారు. తీరా చూస్తే కుమారి యామిని బృందం వారిచే నృత్య ప్రదర్శన అన్న బ్యానర్ కనిపించడంతో వారికి మతిపోయింది. అరగంట మీటింగు, జీడిపాకం స్పీచ్ల తర్వాత కొందరు చిన్నపిల్లల గ్రూప్ డ్యాన్సులు, ఫోక్ డ్యాన్సులు నడిచాయి. ఆ తర్వాత సభ నిర్వాహకుడు వచ్చి నాట్యశాస్త్ర విద్యార్థిని కుమారి యామిని నాట్య ప్రదర్శన ఉంటుందని, ఓకల్ విద్యార్థి సూర్యనారాయణ ఆధ్వర్యంలో గాత్ర వాద్య సహకారం ఉంటుందని అనౌన్స్ చేసి వెళ్ళాడు. గంటసేపు కాలం ఎలా గడిచిందో ప్రేక్షకులు ఎవ్వరికీ అర్థం కాలేదు. మధ్యమావతి రాగంలో అదిగో అల్లదిగో అన్న ప్రార్థనా గీతంతో ప్రారంభమై ఆఠానా రాగంలో జోహారు శిఖిపించమౌళి అని రంజింపజేసి భావయామి రఘురామం అన్న రాగమాలికతో రామాయణ గాథ మొత్తం అనేక రాగాలతో యామిని బృందం ప్రదర్శింపజేసిన తీరు ప్రేక్షకులను మైమరిపించింది. ఆమె నాట్యానికి, సూర్య గానం వల్ల బంగారానికి తావి అబ్బినట్లయింది. సూర్య అంత అభినివేశంతో పాడడం మునుపెన్నడూ గమనించలేదు షరీఫ్, రామకృష్ణలు. ప్రోగ్రాం మొత్తం బ్రహ్మాండంగా నడిచింది. సూర్యను గదిలో నిలదీశారు షరీఫ్, రామకృష్ణలు. ఏమిటి స్వామి ఈ వైపరీత్యం? బుద్ధిగా సోలోలు ఇచ్చుకునేవాడివి, స్టేజీలో ఒక పక్కకు పరిమితమవుతావా అని ఘాటుగా ప్రశ్నించారు. ఏం చేయను, రంగనాథం మేస్టారు ఆదేశం, తప్పలేదు అని ముఖం ఇబ్బందిగా పెట్టాడు సూర్య. కానీ నిజం అది కాదని తెలుస్తూనే ఉంది. క్రమంగా పట్టణంలో ఏదైనా ఘనమైన కార్యక్రమం జరిగినప్పుడు యామిని నృత్యం, సూర్య గాత్ర సహకారం తప్పనిసరిలా మారింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై లాంటి పట్టణాల్లో కూడా ప్రోగ్రాంలకు పిలుపులు అందసాగాయి. సూర్య గెలుచుకుంటున్న బహుమతులు, ట్రోఫీలు పెట్టుకోవడానికి గదిలో స్థలం చాలడం లేదు. కొన్ని మెమొంటోలు ఓనర్ గారింట్లో కూడా సర్దవలసి వచ్చింది. రామకృష్ణకు డిగ్రీతో పాటు ఫిడేల్ వాద్యంలో డిప్లొమా కోర్సు కూడా పూర్తిగా వచ్చింది.
సంగీత ప్రపంచంలో తాను సంచలనాలు సృష్టించేంత దృశ్యం లేదని అతనికి తెలుసు. పీజీలో చేరడమా, పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవడమా అన్న సందిగ్ధంలో పడ్డాడు అతను. షరీఫ్ తరచూ తాను వేసిన పెయింటింగ్స్తో ఊళ్ళోనే కాక బయట ప్రదేశాల్లో కూడా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి బహుమతులు అనేకం అందుకుంటున్నాడు. డిగ్రీ పూర్తి చేసి ఆంగ్ల సాహిత్యంలో ప్రైవేటుగా ఎంఏకి అప్లై చేశాడు అతను. జేఎన్టీయూలో పెయింటింగ్ కోర్సుకు ఎంట్రన్స్ రాయడానికి సన్నద్ధుడవుతున్నాడు కూడా. కాలేజీ ముగిసిన తర్వాత సెలవు రోజుల్లో కూడా రిహార్సల్స్ కోసం యామిని, సూర్య గంటల తరబడి క్లాసుల్లో ప్రాక్టీస్ చేస్తుండేవారు. కొన్నిసార్లు వారితో పాటు వయలిన్తో రామకృష్ణ, కంజీర, ఘటం, మృదంగం ఆర్టిస్టులు ఉండిపోవాల్సి వచ్చేది. సూర్యస్వరం గర్జించిన మేఘం, యామిని నాట్యం వర్షించే జలపాతం. ఇద్దరూ ఒకే అభిరుచులు, భావసారూప్యం కలిగినవారు. తల మునుకలుగా ప్రేమలో పడ్డారని తెలుసుకునేందుకు ఎంతో కాలం పట్టలేదు షరీఫ్ కృష్ణలకు. సూర్య సాన్నిధ్యంలో యామిని చెంగున ఎగిరే లేడిపిల్లల చిరునవ్వులు చిందిస్తూ ఉండేది. రిహార్సల్స్ నుండి సూర్యను రామకృష్ణ బలవంతంగా భోజనానికి తీసుకోవాల్సి వచ్చేది. సూర్య, యామినిల కోర్సు ఒకేసారి ముగిసింది. సూర్యకు శాంతినికేతన్లో సంగీతంలో అడ్వాన్స్డ్ కోర్స్ చేయాలని ఉంది. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలించడం లేదు. యామిని మాత్రం ఊళ్ళోనే ఉంది. మంచి గురువు వద్ద మరిన్ని నాట్య కళారీతులు అభ్యసించాలనుకుంటోంది. ఆమె తండ్రి మేజిస్ట్రేట్ గంగాధరరావు కూతురు మాటకెప్పుడు అడ్డు చెప్పలేదు. సూర్యకు శాంతినికేతన్లో సీటు వచ్చింది. చదువుకు అతని మేనమామ రాజారావు మొదటి నుండి సహాయపడుతూ ఉన్నాడు. ముందు గొణినా శాంతినికేతన్ పంపడానికి చివరికి అంగీకరించాడు. స్టేషన్లో సూర్యకు కన్నీళ్లతో వీడ్కోలు పలికారు యామిని, కృష్ణ, షరీఫులు. బ్యాంక్ పరీక్షలకు కోచింగ్ తీసుకోవడానికి నెల్లూరు వెళ్ళిపోయాడు రామకృష్ణ. కొన్నాళ్ల వరకు సూర్య నుండి రెగ్యులర్గా ఉత్తరాలు, ఫోన్లు వచ్చేవి. తర్వాత అవి ఆగిపోయాయి. అతనికి రామకృష్ణ రాసిన ఉత్తరాలు తిరిగి వచ్చేశాయి. కారణం తెలియరాలేదు. ఉద్యోగంలో చేరి ఊళ్ళు తిరుగుతూ మిత్రులతో కాంటాక్ట్ పోగొట్టుకున్నాడు రామకృష్ణ. మళ్ళీ ఇన్నేళ్లకు ఇటువంటి స్థితిలో సూర్యను చూడవలసి వస్తుందని ఊహించలేదు రామకృష్ణ. సూర్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో? అతను కోరుకున్నట్టు యామిని అతని జీవిత భాగస్వామి అయిందా? అయితే సూర్య తనను పెళ్లికి ఎందుకు పిలవలేదు? ఇలా పిచ్చివాళ్ల ఎందుకు తిరుగుతున్నట్టు? పరిపరి విధాల ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు అతను. ఫోన్ మూతతో మెలకు వచ్చింది రామకృష్ణకు. తెల్లగా తెల్లవారుతోందప్పుడే. ఫోన్లో కొలిగితో కాసేపు మాట్లాడి ప్రశాంతంగా నిద్రపోతున్న సూర్య నుదుటిని తాకి చూశాడు. జ్వరం కాస్త నిమ్మళించినట్టుంది. కోటయ్య తెచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాడు. సూర్య కళ్ళు తెరిచి చుట్టూ కాసేపు ఆశ్చర్యంగా చూశాడు. రామకృష్ణను చూడగానే అతని కళ్ళల్లో లీలగా ఏదో గుర్తింపు ప్రవేశించింది. అస్పష్టంగా ఏదో గొనిగాడు. రామకృష్ణ కోటయ్య సాయంతో సూర్య మొహం కడిగి వేడి పాలు తాగించాడు. 9ంటికి డాక్టర్ ఫ్రాన్సిస్ వచ్చి సూర్యను పరీక్షించి ఆరోగ్యం కుదుటపడుతోందని, టాబ్లెట్స్ కంటిన్యూ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. సూర్య రామకృష్ణను గుర్తుపట్టాడు. కానీ పెదవి విప్పి ఏమీ మాట్లాడటం లేదు. రామకృష్ణ ఎంత బుజ్జగించినా నోరు మెదపడం లేదతను. టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు. సాయంత్రం వరకు తన గదిలో కూర్చుని బ్యాంక్ అకౌంట్లు, లెడ్జెస్ చూస్తూ ఉండిపోయాడు రామకృష్ణ. భార్యతో ఫోన్లో మాట్లాడి అరగంట సేపు వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. దక్షిణం వైపున్న బెడ్రూమ్ తెరిచి ఉండడంతో ఆశ్చర్యపోయాడు. గదిలోకి వెళ్ళిన రామకృష్ణకు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు కుర్చీలో కూర్చొని ఉన్న సూర్య కనిపించాడు. రామకృష్ణ రాకను అస్సలు గమనించనే లేదతను. గదిలో ఒక మూల ఇత్తడితో చేసిన వీణ వాయిస్తున్న సరస్వతీదేవి విగ్రహం ఉంది. స్నానం చేసి రామకృష్ణ 40 నిమిషాల క్రితం వెలిగించిన అగరొత్తులు ఇంకా ఆ విగ్రహం ముందు వెలుగుతూనే ఉన్నాయి. ఒక ఎత్తైన పీఠంపై తంజావూర్ వీణ ఒకటి ఉంది. అల్మారాల నిండా సంగీత శాస్త్రం గురించి, వాగ్గేయకారుల గురించి పుస్తకాలు ఉన్నాయి. రామకృష్ణ వయలిన్ ఒక చెక్కపిట్టలో మూలగా ఉంది. చాలా కాలంగా అది వాడుతున్నట్టు లేదు. సూర్య వయలిన్ దగ్గరికి వెళ్ళి దాన్ని తడిమి, సాధన నిలిపేసినట్టున్నావు రామకృష్ణ అన్నాడు సాలోచనగా. ఈ విధంగా సూర్య నోరు మెదపడంతో రామకృష్ణ ఆనందానికి అంతులేదు. వయలిన్ శృతి చేసేందుకు కూడా టైం లేదు. వీణపై నా భార్య ప్రతిరోజు సాధన చేసుకుంటూ ఉంటుంది. నేను విసుక్కుంటూ ఉంటాను. ఆ టైం పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఉపయోగించవచ్చు కదా అని. ఈ పుస్తకాలన్నీ ఆమె సేకరణే అన్నాడు. సూర్య చివాలున్న మిత్రుడు వంక తిరిగి, చాలా పొరపాటు చేస్తున్నావు రామకృష్ణ.
ఆమె అభిరుచిని ప్రోత్సహించవలసింది పోయి అలా నిరుత్సాహపరుస్తావా? అసలు అలాంటి భార్య దొరకడం నీ అదృష్టమేననుకో అన్నాడు. రామకృష్ణ టేబుల్పై ఉన్న టేప్ రికార్డ్ ఆన్ చేశాడు. జగదానంద తారక అన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి కీర్తన మంద్ర స్థాయిలో వినిపించసాగింది. సూర్య కుర్చీలో కళ్ళు మూసుకుని కూర్చుని 10 నిమిషాల పాటు మౌనంగా ఆ గానామృతాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు. కీర్తన ముగిసిన 2 క్షణాలకు సూర్య చిన్నగా కళ్ళు తెరిచాడు. అతని ముఖంలో ఇప్పుడు కొంచెం తెరిపి కనిపిస్తోంది. ఇప్పుడు చెప్పు సూర్య, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఆతృతను ఆపుకోలేక అడిగాడు రామకృష్ణ. సూర్య కళ్ళు విప్పి రామకృష్ణ వైపు చూసి సన్నగా నవ్వాడు. అందరూ నీలా అదృష్టవంతులు కాలేరు రామకృష్ణ. నుదుటి రాతను తప్పించుకోవడం చాలా కష్టం అన్నాడు. అతని కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. రామకృష్ణ గుచ్చి ప్రశ్నించిన మీదట సూర్య చెప్పసాగాడు. శాంతినికేతన్లో సూర్య చదువుతున్నప్పుడే అతని తల్లికి సీరియస్గా ఉందని కబురొచ్చిందట. ఇంటికి చేరుకునేసరికి అతని తల్లి చావు బతుకుల మధ్య ఉంది. తండ్రి మరణించాక సూర్య చదువు ఖర్చంతా అతని మామయ్య భరించాడు. కాబట్టి ఆయన కుమార్తెను సూర్య వివాహం చేసుకోవాలని కోరిందామె. తమ్ముడికి ఆసరికే ఆ విధంగా తను వాగ్దానం చేశానని, తన ఆఖరి కోరికను మన్నించమని ప్రాధేయపడింది. తల్లి చివరి కోరికను గట్టిగా అడ్డుకోలేకపోయాడు సూర్య. అతను అలా సందిగ్ధావస్థలో ఉండగానే పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. చివరికి అతను తన తల్లి మామయ్యల ఒత్తిడికి తలవంచక తప్పలేదు. లక్ష్మీదేవితో సూర్య వివాహం సింపుల్గా జరిగిపోయింది. యామినితో అతను మాట్లాడే అవకాశమే రాలేదు. తర్వాత ఆమెతో మాట్లాడడానికి అతను ముఖం చెల్లలేదు. కోర్సు పూర్తయిన తర్వాత సూర్య హైదరాబాదులో చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. అగ్రకులానికి చెందినవాడ వల్ల అయితేనేమి, దక్షిణలేవి చెల్లించకపోవడం వల్లనైతేనేమి అవేవీ లభించలేదు. చివరికి ఒక ప్రైవేట్ స్కూల్లో మ్యూజిక్ టీచర్గా చేరాడు. అడపాదడప కొన్ని ఫంక్షన్లలో కచేరీలు చేస్తుండటంతో కొంతలో కొంత ఆదాయం సమకూరసాగింది. సూర్య భార్య లక్ష్మీదేవికి సంగీతంపై బొత్తిగా అభిరుచి కానీ అభిమానం కానీ లేవు. ఎందుకీ పనికిమాలిన కాలక్షేపం? కూడా గుడ్డ దేనికి పనికొస్తుంది అని సూర్యను నిరంతరం వేధించేది. డబ్బొచ్చే మరో ఉద్యోగం చూసుకోరాదా అని పూరుతూ ఉండేది. పొద్దున్నే లేచి కనీసం గంటసేపైనా సాధన చేసుకోవాలన్న సూర్య కోరిక ఏమాత్రం వీలుపడకపోయేది. 1-2 సినిమాల్లో బాణీలు సమకూర్చే అవకాశం వచ్చినా ఇంటి పోరు వల్ల సరైన బాణీలు సమకూర్చలేక సూర్య ఆ అవకాశం వదులుకోవాల్సి వచ్చింది. ఇంట్లో మనశ్శాంతి లేక తాగుడుకు బానిసైనాడు. వచ్చే 1-2 కచేరీల అవకాశాలు కూడా ఆగిపోయాయి. ఉన్న ఉద్యోగం కూడా రేపో మాపో ఊడేలా ఉంది. అతని మామయ్య సూర్య అవస్థలు గమనించి తాను చేస్తున్న బట్టల వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండమని ఆహ్వానించాడు. సూర్య భార్య కూడా ఆ పనే చేయమని విసిగిస్తోంది. తనకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సాహం లేక, ఇష్టం లేని పని చేయలేక విసిగిపోయాడు సూర్య. గమ్యం లేని బాటసారిలా జేబులోని 1000 రూపాయలతో ఇల్లు వదిలి 2 రోజుల క్రితం తిరుపతి చేరుకున్నాడు. మళ్ళీ అతనికి ఇంటికి తిరిగి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. సూర్య అగచాట్లను విని అప్రతిభుడైనాడు రామకృష్ణ. దైవదత్తమైన కళాకౌశలం, అసమాన ప్రతిభ గల సూర్య ఇలా తాగుడుకు బానిసవడం రామకృష్ణను విచారంలో ముంచింది. బాధపడకు సూర్య, రోజులన్నీ ఒకేలా ఉండవు. నీ ప్రతిభ బయటపడే రోజు తప్పకుండా వస్తుంది. ఓపిక పట్టు అన్నాడే గాని చుక్కాని లేని పడవలా ఉన్న సూర్య జీవితాన్ని ఎలా బాగు చేయాలో రామకృష్ణకు అర్థం కాలేదు. రాత్రి 8ంటికి సూర్య రామకృష్ణ భోజనం చేసి డాబాపై కబుర్లలో పడ్డారు. మాటల్లో షరీఫ్ ఎక్కడున్నాడని అడిగాడు సూర్య. రామకృష్ణకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. చదువుకునేటప్పుడు త్రిమూర్తుల్లా తమ ముగ్గురు అన్నింట్లోనూ కలిసి ఉండేవారు. సూర్య విషయంలో షరీఫ్ సలహా తీసుకుంటే బాగుంటుందేమో అనుకుని షరీఫ్ గురించి ఇటీవల ట్రైన్లో కలిసిన మన ఫ్రెండ్ గురుమూర్తి చెప్పబోయాడు. అయితే మా ఆఫీసర్ నుండి హఠాత్తుగా అర్జెంట్ ఫోన్ ఒకటి రావడంతో ఆ టాపిక్ కట్ అయింది. నా దగ్గర గురుమూర్తి సెల్ నెంబర్ ఉంది. క్షణాల్లో షరీఫ్ ఎక్కడున్నాడో కనుక్కుంటాను అని రామకృష్ణ గబగబా గురుమూర్తికి ఫోన్ చేశాడు. ఫోన్లో 2 నిమిషాల పాటు గురుమూర్తితో మాట్లాడాక రామకృష్ణ ఎగ్జైటింగ్గా సూర్యవంక తిరిగి చెప్పాడు. షరీఫ్ ఆచూకీ తెలిసింది. రిషి వ్యాలీ స్కూల్లో టీచర్గా ఉన్నాడని ఎవరో చెప్పగా విన్నాడట గురుమూర్తి. మిగతా వివరాలేవి అతనికి తెలియవట. బహుశా షరీఫ్ పెయింటింగ్లోనే పిల్లలకు టీచ్ చేస్తూ ఉండొచ్చు. వీలైతే సడన్ సర్ప్రైజ్గా మనిద్దరం రేపే వెళ్ళి షరీఫ్ని కలుద్దాం. నీకు కొంత మార్పుగా ఉంటుంది అన్నాడు. సూర్య వెంటనే రామకృష్ణ ప్రపోజల్కు అంగీకరించాడు. ఆసరికి అతని జ్వరం బాగా తగ్గి కొంత శక్తి, ఉత్సాహము వచ్చాయి. తేలికపడ్డ మనసుతో
నిద్రకు ఉపక్రమించాడు రామకృష్ణ. ఆదివారం ఉదయం 5ంటికే లేచి ప్రయాణానికి సిద్ధమై బస్సులో 9ంటికి మదనపల్లి చేరుకున్నారు రామకృష్ణ, సూర్యలు. సూర్యకు ఒక లెదర్ బ్యాగ్ తప్ప మరేం లగేజీ లేదు. మదనపల్లి నుండి రిషి వ్యాలీకి 2 గంటల ప్రయాణం. కొండలలో పాములా మెలికలు తిరుగుతున్న రహదారి, 2 వైపులా ఎత్తని పచ్చని చెట్లతో రమణీయత సంతరించుకొని ఉంది. ప్రయాణం ఆహ్లాదకరంగా సాగింది. రిషి వ్యాలీలో షరీఫ్ ఉన్న క్వార్టర్స్ కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు. హాల్లో కూర్చొని స్వెట్టర్ అల్లుతూ ఉందో అమ్మాయి. బహుశా షరీఫ్ భార్య కావచ్చు అనుకున్నాడు రామకృష్ణ. ముందు వైపు ఉన్న గదిలో కూర్చోమని 10 నిమిషాలు వెయిట్ చేయమంది. షరీఫ్ సరుకుల కోసం రోడ్డుపైకి వెళ్ళాడట. మనలను చూసి కనీసం లేచే ప్రయత్నం కూడా చేయలేదా అమ్మాయి? తలబిరుస్తనంలో నా భార్యను మించిందాల్లా ఉంది చిన్నగా రామకృష్ణ చెవిలో గొనిగాడు సూర్య. రామకృష్ణ మాత్రం తొందరపడొద్దు సూర్య అని అక్కడే ఉన్న దినపత్రిక చూడడంలో మునిగిపోయాడు. గోడలకు తైలవర్ణ చిత్రాలు, బహుశా షరీఫ్ వేసినవి కాబోలు, అందంగా వేలాడుతూ ఆ గదికొక వింత శోభను ప్రసాదిస్తున్నాయి. హలో బ్రదర్స్, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఇది కల కాదు కదా అంటూ సరుకుల సంచితో ఇంట్లోకి నవ్వుతూ అడుగుపెట్టాడు షరీఫ్. సంచిని హాల్లో ఒక మూల పెట్టి గదిలోకి వచ్చాడు. చిరకాలం తర్వాత మిత్రుడిని కలుసుకున్నామన్న ఆనందంతో సూర్య గబగబా లేచి షరీఫ్కి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. షరీఫ్ కుడిచేయి మోచేయి వరకు తొలగించబడి ఉంది. ఇందాక గమనించలేదు కానీ ఎడమ చేత్తోనే అతను సరుకుల సంచిని ఇంట్లోకి మోసుకొని వచ్చాడు. రామకృష్ణ ఆశ్చర్యానికి అంతులేదు. వెంటనే తమ భావాలను సందేహాలను వెలుబుచ్చితే షరీఫ్ ఎక్కడ నొచ్చుకుంటాడోనని మిత్రులిద్దరూ కాసేపు పరస్పర యోగక్షేమాల గురించి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నారు. మాటల సందర్భంలో తానే చెప్పాడు. షరీఫ్, నన్ను చూస్తూనే మీరు నివ్వెరపోయారని తెలుస్తూనే ఉంది. 2 ఏళ్ల క్రితం బెంగళూరులో ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్లో పాల్గొని తిరుపతికి మిత్రులతో కారులో తిరిగి వస్తున్నా నేను. హఠాత్తుగా ఇసుకలోడుతో వస్తున్న ఒక లారీని డ్రైవర్ ర్యాష్గా నడిపి మా కారును గుద్దాడు. ఒక మిత్రుడు అక్కడికక్కడికే చనిపోగా విరిగిన నా చేతికి డాక్టర్లు ఆపరేషన్ చేసి మోచేయి వరకు తీసేశారు. అది కుడి చేయి కావడం యాదృచ్ఛికం. ఆ విధంగా నాకెంతో ఇష్టమైన చిత్రకళకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. షాక్ తగిలినట్లయింది సూర్యకు ఆ మాటలు వినగానే. షరీఫ్కు జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ సూర్య, రామకృష్ణలిద్దరూ బాధపడుతూ కూర్చున్నారు. సాటి కళాకారుడుగా అతను అనుభవిస్తున్న మనోవేదనకు అంతులేదనుకున్నాడు సూర్య. షరీఫ్ మాత్రం నవ్వుతూ ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. మా రిషి వ్యాలీ ఉంది చూడండి, ఇట్ హ్యాస్ గాట్ ఎ చార్మ్. ఒకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళెవ్వరూ అంత సులభంగా వెనక్కు వెళ్ళలేరు. అందుకే ఈ వాతావరణం జిడ్డు కృష్ణమూర్తి, ఠాగూర్ లాంటి వారిపైనే ప్రభావం చూపింది. 2 రోజులు ఇక్కడే ఉండండి. హాస్లీ హిల్స్ చూపిస్తాను, మల్లయ్య కొండ ఎక్కిస్తాను, కురబలకోట అందాలు, సుందర జలపాతాలు చూపిస్తాను చెప్పుకుపోతున్నాడు సంబరంగా. కాఫీ చేశాను, ఇవ్వండి వారికి. స్వెట్టర్ అల్లుతూ ఇందాక కనిపించిన అమ్మాయి గొంతు విని ఉలికిపడ్డారు సూర్య, కృష్ణలు. నా భార్య సల్మా అని పరిచయం చేశాడు షరీఫ్. కర్రల ఆసరాతో నిల్చున్న అమ్మాయిని చూసి కొయ్యబారిపోయారిద్దరూ. షరీఫ్ మాత్రం గబగబా వంటింట్లోకి వెళ్ళి భార్య కలిపిన కాఫీ ఉన్న కప్పులను ఒక ట్రేలో ఉంచి ఎడమ చేత్తోనే ఆ ట్రేని తీసుకొచ్చి మిత్రులకు అందించాడు. మా వారు ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు. ఈ పూట ఇక్కడే భోజనం చేయండి, గంటలో వంట పూర్తవుతుంది. నవ్వుతూ అంటున్న సల్మాని చూసి తన అంచనా తప్పైందని అనుకున్నాడు సూర్య. సల్మా వంటింట్లోకి వెళ్ళిన తర్వాత చెప్పాడు షరీఫ్, నాకు చెయ్యిపోయిన తర్వాత మరో వికలాంగురాల్ని చేసుకుంటే బాగుండునని అనిపించింది నాకు. రిషి వ్యాలీలోని ఓ స్కూల్లో ఇంగ్లీష్ చెప్పే మాస్టర్గా జాయిన్ అయ్యాను. ప్రైవేట్గా ఎంఏ చేశాను. ఆ వాతావరణం నాకు బాగా నచ్చింది. సల్మా చిన్నప్పటి నుండే పోలియోతో బాధపడుతూ ఉందట. మా స్కూల్లోనే కిండర్ గార్డెన్ పిల్లలకు ఆమె టీచరు. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ భగవంతుడు ఆమెను చిన్నచూపు చూశాడు. క్రచెస్ సహాయంతోనే వంట పని, ఇంటి పని ఎలాగో చేస్తుంటుంది. బెంగళూరు మదనపల్లిలో జరిగే ఆర్ట్స్ ఎగ్జిబిషన్కు క్రిటిక్గా నన్ను అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు. నేను డిక్టేట్ చేసే రివ్యూలను సల్మా రాసి పత్రికలకు, ఛానళ్లకు పంపుతూ ఉంటుంది. జీవితం హాయిగానే గడుస్తుంది. ఇక మీ గురించి చెప్పండి అన్నాడు షరీఫ్. అసలు జీవితంలో తానేమీ కోల్పోనట్లు మాట్లాడుతున్న షరీఫ్ను చూసి ఆశ్చర్యపోయాడు సూర్య. జీవితం పట్ల అతనికున్న సానుకూల దృక్పథానికి, ఆశావాదం, ఆత్మవిశ్వాసాలకు మనస్సులోనే జోహార్లు అర్పించాడు. ఇంతలో బిలబిలలాడుతూ లోపలికి వచ్చారు 10-12 ఏళ్ల వయసున్న 4 ఎదురు పిల్లలు.
వాళ్ళు తమ సంచుల్లోంచి తాము గీస్తూ ఉన్న చిత్రపటాలను తీసి షరీఫ్ సలహాలతో వాటికి మెరుగులు పెట్టసాగారు. గాంధీజీ, నేతాజీ, భగత్ సింగ్, రాణా ప్రతాప్, శివాజీ మొదలైన నాయకుల చిత్రపటాలవి. షరీఫ్ నవ్వుతూ అన్నాడు, ఆదివారం అయితే వీళ్ళే నాకు నేస్తాలు. చిత్రాలు గీసి వార్తాపత్రికలకు, స్కూళ్ళలో జరిగే ఎగ్జిబిషన్లకు పంపుతూ ఉంటారు. విదేశీ వ్యామోహము, టీవీ కంప్యూటర్ చాటింగ్ల మూతలో మన పిల్లలు, విద్యార్థులు కొట్టుకుపోతున్నారు. కొంతవరకైనా వారిలో దేశభక్తి నింపాలన్నదే నా తాపత్రయం. సల్మా వారితో దేశభక్తుల పాత్రలతో కూడిన ఏకాపాత్రాభినయాలు, చిన్న చిన్న స్కిట్స్ వేయిస్తూ ఉంటుంది. హిందీలో, తెలుగులో దేశభక్తి గీతాలు కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఇదో వ్యాపకం అనుకో. క్రమంగా చిన్నారుల దృక్పథం కూడా మారుతుంది. మూసధోర నుండి వారు బయటపడగలుగుతున్నారు అని ఎడమ చేత్తోనే పెన్సిల్ పట్టుకుని పిల్లలు వేసిన చిత్రపటాల్లో స్వల్పమైన మార్పులు చేశాడు. పిల్లలు, ఈ రోజుకి చాలు, సాయంత్రం వచ్చి మీ స్కిట్స్ రిహార్సల్స్ చేసుకోండి అని వారిని పంపించేశాడు. సల్మా వంటింట్లో బిజీగా ఉంది. మిత్రులిద్దరి ముందు కొన్ని ఆల్బమ్స్ పడేసి షరీఫ్ వెళ్ళి కాసేపు వంటింట్లో భార్యకు సాయం చేసి వచ్చాడు. కాసేపు బయట తిరిగొద్దాం రండి, రిషివాలి చుదురు కానీ అని షరీఫ్ మిత్రులిద్దరిని బయటికి తీసుకెళ్లాడు. అందమైన పూతోటలు, ఎత్తైన కొండలు, వాటి నుంచి ఆహ్లాదభరితంగా వీచే చల్లని పిల్లగాలులు, పారే సెలయేళ్ల గళగళల మధ్య కాసేపు సర్వం మర్చిపోయారు. సూర్య ఒక పూల తోటలో చెట్లను, రంగురంగుల పక్షులను చూస్తూ మైమరిచి ఉన్నప్పుడు షరీఫ్ని పక్కకు తీసుకెళ్లి సూర్య సమస్యను వివరించాడు రామకృష్ణ. షరీఫ్ మౌనంగా తలపంకించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. సల్మా మిత్రులిద్దరికీ భోజనాన్ని కొసరి కొసరి వడ్డించింది. క్రచెస్ సహాయంతో ఆమె అంత శ్రమ తీసుకొని పనిచేస్తున్నందుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రామకృష్ణ సూర్యులకి. భోజనం తర్వాత 3 గంటల పాటు జ్ఞాపకాల నెమరువేతతో గడిపారు మిత్రులు ముగ్గురు. చాలా కాలం తర్వాత సూర్య పాటలను వింటూ ఆనందించాడు షరీఫ్, రామకృష్ణలు. యాక్సిడెంట్ కాకమునుపు షరీఫ్ వేసిన పెయింటింగ్స్ చూశారు. పిచ్చాపాటిలో పడి సమయమే తెలియలేదు వారికి. మదనపల్లెలో ఉన్న భార్యను తిరుపతి తీసుకెళ్లాలని రామకృష్ణ, పనుందని సూర్య, షరీఫ్ ఎంత వారిస్తున్నా వినకుండా బయలుదేరారు. సల్మా ఇచ్చిన కమ్మటి కాఫీ తాగి షరీఫ్తో పాటు తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు రామకృష్ణ. షరీఫ్ వారితో పాటు మదనపల్లె వరకు వస్తానని బయలుదేరాడు. సూర్యను తనతో పాటు తిరుపతికి వచ్చి 4 రోజులు ఉండమని రామకృష్ణ ప్రాధేయపడ్డాడు. మ్యూజిక్ ఫీల్డ్లో అతనికి మంచి ఉద్యోగం చూడడంతో పాటు మిత్రులతో చెప్పి కచేరీలు కూడా ఏర్పాటు చేయగలమని హామీ ఇచ్చాడు రామకృష్ణ, షరీఫ్లిద్దరూ. సూర్య వేదాంతిలా చిరునవ్వు నవ్వాడు. అవసరం లేదు ఫ్రెండ్స్, షరీఫ్ జీవన విధానం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అనుకోనిది జరగడమే జీవితం అని తెలుసుకున్నాను. జరిగిన దానికి చింతిస్తూ కూర్చోకుండా జీవితాన్ని బాగా మలుచుకోవడమే మనం చేయగలిగింది. పెయింటింగ్ని అమితంగా ప్రేమించే షరీఫ్, నృత్యాన్ని ఆరాధించే అతని భార్య సల్మా నుండి విధి వారికవి దూరం చేసిన మొక్కబోని ఆత్మవిశ్వాసంతో పరిస్థితులను ఎదుర్కొన్నారు. తాము నెగ్గుకు రావడమే కాక 10 మందికి మేలు చేస్తున్నారు. అన్ని వేళలా ప్రవృత్తే వృత్తి కాజాలదని నాకు చెప్పకనే చెప్పారు. కళ కానిది, విలువైనది అయిన జీవితాన్ని కళ నుండి ఇలలోకి తేవడమే మనం చేయగలిగింది. తాగుడుతో జీవితాన్ని చేజార్చుకోబోయాను. చేయి కోల్పోయినా ధైర్యాన్ని కోల్పోవసరం లేదని నిరూపించాడు షరీఫ్. అతని స్ఫూర్తితో కలకాలం హాయిగా బతకగలను, పరిస్థితులతో పోరాటం చేయగలను. హైదరాబాద్ బస్సులో కూర్చుని దూరంగా కనుమరుగుతున్న సూర్యరూపం కన్నీటి పొరల మధ్య అస్పష్టంగా కనిపించింది మిత్రులిద్దరికీ. బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. దూరంగా రేడియోలో పాట వినిపిస్తుంది. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.